అది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు. అవతార పురుషుడు శ్రీరాముడు, శకకర్తలుగా భాసిల్లిన చక్రవర్తులు విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైన రోజు. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు. ఇన్ని విశిష్టతలు కలిగిన రోజు అదే ఉగాది. తెలుగువారికి ఉత్సాహం ఉరకలేసే పండుగ, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ, అచ్చమైన అసలు సిసలైన తెలుగువారి పండుగ ఉగాది. ప్రతి పండుగకి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. మరి ఉగాది పండుగకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అసలు చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ఉగాది పండుగగా ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ. ఏప్రిల్ 8 సోమవారం నాడు కొత్త అమావాస్యతో శోభకృతినామ సంవత్సరం పూర్తవుతుంది. ఏప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది. బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించిన రోజు కూడా ఉగాదే అని చెప్తారు. ప్రళయం పూర్తయిన తర్వాత బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలో మొదట వచ్చే రోజునే యుగానికి ఆదిగా యుగాది అని ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అదే ఉగాదిగా వ్యవహరిస్తున్నాము. ప్రభవతో మొదలై క్షయతో పూర్తయ్యే 60 తెలుగు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ప్రారంభమైన రోజు చైత్రశుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటాం. ఆ రోజును తెలుగు సంవత్సరపు మొదటి రోజుగా పరిగణిస్తాం. చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేదా ఉగాదిగా వ్యవహరిస్తారు. మరి ఉగాదిని ఎలా జరుపుకోవాలి? సంవత్సరానికి తొలి రోజైన ఉగాది నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేసి తీరాలని చెప్పారు పెద్దలు. ఒంటికి నువ్వుల నూనెను పట్టించి చేసే శిరస్నానమే తైలాభ్యంగనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది ఇందులో అంతరార్థం. మరి ఇంతకీ ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలి? ఒక్కో పండుగకు ఒక్కో దైవాన్ని ప్రత్యేకంగా ఆరాధించడం అనేది మనకు తెలిసిందే. అయితే అసలు ఉగాది రోజు ఏ దైవాన్ని పూజించాలి? ఇది చాలామందికి వచ్చే సందేహం. దానికి పెద్దలిచ్చిన సూచన ఏంటంటే, ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి విష్ణుమూర్తి, శివుడు, అమ్మవారు ఇలా మన ఇష్ట దైవాన్ని కాలపురుషునిగా తలుచుకుని పూజించుకోవాలి. ఆ తర్వాత పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే 6 రుచుల కలయికగా మామిడి, బెల్లం, చింతపండు, వేప పువ్వు, ఉప్పు, కారం కలిపిన ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. వైద్యపరంగా చూస్తే ఈ ఉగాది పచ్చడిలో వేసవిలో సహజంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షణను అందించే లక్షణాలున్నాయి. ఆధ్యాత్మికంగా చూస్తే అన్ని రుచుల మిశ్రమమైన ఉగాది పచ్చడి జీవితం సుఖదుఖాల మిశ్రమం అని చెబుతుంది. ఇక ఉగాది అనగానే అందరి కళ్ల ముందు మెదిలే ప్రధాన అంకం, తెలుగువారి సంప్రదాయాల్లో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంశాల గురించి ప్రస్తావించారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభాశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంపదను, వారంతో ఆయుష్, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలం అందిస్తుందని నమ్ముతారు. జీవితం శుభాశుభాల మిశ్రమం అని గ్రహిస్తూ రాబోయే రోజులకి సిద్ధపడాలని చెప్పేదే పంచాంగం. అందుకే ఉగాది నాడు పంచాంగం విని తీరాలి అంటారు పెద్దలు. మరి ఇంతకీ ఉగాది రోజు ఇంకా ఏం చెయ్యాలి? ఎండలు మొదలయ్యే సమయం కాబట్టి బాటసారుల దాహం తీర్చడం కోసం ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టాలని చెప్తున్నారు పెద్దలు. చలివేంద్రం పెట్టలేకపోతే ఒక నీటి కుండనైనా దానం చేయమని చెప్తారు. ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఇక ఈ ఉగాది అనేది తెలుగువారికే కాదు, మరికొన్ని ప్రాంతాల వారికి కూడా చాలా ముఖ్యమైన పండుగ. మనలాగే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండుగ జరుపుకుంటారు. వారు సంవత్సరాదిని గుడి పడ్వాగా పిలుస్తారు. తమిళుల ఉగాదిని పుత్తాండు అంటారు. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటారు. వీరు దీనిని వైశాఖిగా వ్యవహరిస్తారు.
మన సంక్రాంతిలాగే వీరు దీనిని పంటల పండుగగా జరుపుకుంటారు. ఇక బెంగాలీలు బైశాఖ్ అని, అస్సాంలో బిహు అని, కేరళలో కొళ్ళ వర్షం అని పిలుస్తారు ఉగాది పండుగను. ఇక మన 2 తెలుగు రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలో కూడా ఉగాది అన్న పేరుతోనే జరుపుకుంటారు ఈ ఉగాది పండుగను. ఇవి ఉగాది వెనుక ఉన్నటువంటి కొన్ని విశేషాలు.